హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే టీటీడీ వాళ్ళు రిలీజ్ చేసిన ఆన్లైన్ సేవా డిప్ టికెట్స్ బుక్ చేసుకోవడం ఎలా. మనం ఫస్ట్ ఏం చేయాలంటే, బుక్ చేసుకోవాలంటే నేను ఫస్ట్ మీకు స్క్రీన్ మీద ఇచ్చిన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని త్రూ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వాలి. ఓటీపీ వచ్చి అది ఓకే అయిందంటే మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్. వన్స్ మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది, మనకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ సేవా డిప్ కాలమ్ సెలెక్ట్ చేసుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ ఇవ్వాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ ఇచ్చిన తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్ లైక్ మెయిల్, నేమ్, మొబైల్ నెంబర్ ఇవన్నీ అడుగుతుంది. నెంబర్ ఆఫ్ పర్సన్స్, ప్రతి ఒక్క డీటెయిల్ మనం కరెక్ట్గా ప్రాపర్గా ఉండేలా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి మనం బుక్ చేసిన తర్వాత మళ్ళీ మనం చేంజెస్ చేయడానికి అయితే కుదరదు. ఇప్పుడు మీరు సపోజ్ ఎగ్జాంపుల్ ఏదైనా నెంబర్ తప్పిచ్చారంటే అదైతే యాక్సెప్ట్ కూడా చేయదండి. మనం 100% ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ప్రాపర్గా ఇవ్వాలి. సేవా టైమింగ్స్ ఇస్తారు, ప్లస్ మనం ఏ టైమింగ్ ఉండాలి, ఎంత అమౌంట్ పడుతుందని ఇస్తారు. నేనైతే అన్ని డేస్కి సేవ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకైతే ఒక సేవ కాకపోయినా ఇంకొక సేవ దొరుకుతుందని. ప్రజెంట్ అయితే మనకు జూలై మంత్కి సంబంధించిన 2025కి రిలీజ్ చేశారు టీటీడీ వాళ్ళు. అన్ని టికెట్స్ నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఏ టికెట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నానో అవన్నీ టిక్ మార్క్స్ చూపిస్తాయి. జూలై మంత్ 2025కి అయితే రిలీజ్ చేశానండి. నేను కన్ఫర్మ్ చేసి సబ్మిట్ చేశానంటే నాకు ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఈ ఐడి అనేది మన పర్సనల్ మొబైల్ నెంబర్ ఏదైతే లాగిన్ అయ్యాం దానికి కూడా మెసేజ్ వస్తుంది. వన్స్ మనకు బుకింగ్ అయ్యి మన మొబైల్ నెంబర్కి మెసేజ్ వచ్చినప్పుడు అప్పుడు పేమెంట్ అనేది మనం పే చేయొచ్చు టీటీడీ వాళ్ళకి. అంతే అండి వీడియో. కీప్ సపోర్టింగ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.